ఈ రాత్రి మీ మనసును సుదూరమైన గతంలోకి తీసుకెళితే ఎలా ఉంటుంది? శబ్దాలు, హడావిడి లేని ఒక ప్రపంచంలోకి. వందలేళ్ల క్రితం గోల్కొండ కోట గోడల మధ్య జీవితం ఎలా ఉండేదో ఊహించుకోండి. అక్కడి గాలిలో సుగంధ ద్రవ్యాల పరిమళాలుండేవి. సంతలలో వజ్రాల మెరుపులు కనిపించేవి. ఆకాశంలో మసీదుల మినార్లు, దేవాలయాల గోపురాలు కనిసి కనిపించేవి. ఈ రాత్రి మనం ఆ ప్రశాంతమైన కాలంలోకి ప్రయాణిద్దాం. ఇప్పుడు మీరు పడుకున్న చోట సౌకర్యంగా సర్దుకోండి. మీ భుజాలను కొద్దిగా వదులుగా వదిలేయండి. కళ్ళు మూసుకొని ఒక లోతైన శ్వాస నెమ్మదిగా లోపలికి తీసుకోండి. అంతే నెమ్మదిగా బయటకు వదలండి. నమస్కారం. స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. మీరు హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు లేదా ఏ ఊరి నుండి వింటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఈ కథ మీ అందరి కోసం. ఈ రాత్రి మన ప్రయాణం 4 భాగాలుగా సాగుతుంది. మొదట మీరు గోల్కొండ కోటలోని ఒక నిపుణుడైన వజ్రాల పరిశీలకుడిగా మారతారు. మీ చేతుల్లోని చల్లని వజ్రాల స్పర్శను అనుభవిస్తారు. సహజమైన కాంతిలో వాటి స్వచ్ఛతను గమనిస్తారు. ఆ తర్వాత మనం ఆ సామ్రాజ్యాన్ని పాలించిన సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా జీవితంలోకి వెళ్దాం. ఆయన ఒక రాజు మాత్రమే కాదు, ఆయన ఒక కవి. ఆయన హైదరాబాద్ నగర నిర్మాత. ఆయన కలలను, ఆయన సున్నితమైన మనసును తెలుసుకుందాం. అక్కడి నుండి ఆయన నిర్మించిన అద్భుతమైన చార్మినార్ దగ్గరకు వెళ్దాం. ఆ కట్టడం నీడలో సేదతీరుదాం. దాని చుట్టూ ఉన్న జీవితపు లయను విందాం. అది కేవలం ఒక కట్టడం కాదు, అది ఒక నగరపు గుండెచప్పుడు. చివరగా మనం ఆ కాలపు సమాజాన్ని గమనిద్దాం. విలాసవంతమైన హవేలీలలో నివసించే ప్రభువులను, సంతలలో వ్యాపారం చేసే వర్తకులను, సాధారణ జీవితం గడిపే చేతివృత్తుల వారిని చూద్దాం. వారి జీవితాలలోని ప్రశాంతతను మనస్సుతో స్పృశిద్దాం. ఇక మీ ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టండి. నా స్వరంతో పాటు ఈ చారిత్రక ప్రపంచంలోకి నెమ్మదిగా అడుగుపెట్టండి. ఆ కాలపు గోల్కొండ జ్ఞాపకాలు మీ మనసులో మెల్లగా మెదులుతున్నాయి. మీరిప్పుడొక ప్రశాంతమైన ఉదయాన్ని చూస్తున్నారు. సమయం నెమ్మదిగా సాగుతోంది. మీరు గోల్కొండ కోటలో ఒక నిపుణుడైన వజ్రాల పరిశీలకుడు. మీ జీవితం ఒక నదిలా ప్రశాంతంగా సాగిపోతోంది. సమీపంలోని మసీదు నుండి అజాన్ యొక్క మధురమైన పిలుపు గాలిలో తేలుతూ వస్తోంది. ఆ శబ్దం మిమ్మల్ని నెమ్మదిగా నిద్ర నుండి మేల్కొలుపుతోంది. మీ కళ్ళు తెరుచుకుంటున్నాయి. గదిలోకి ఉదయం సూర్యకాంతి బంగారు కిరణాలై ప్రవేశిస్తోంది. గదిలో గాలి చల్లగా, స్వచ్ఛంగా ఉంది. మీరు మీ పక్కమీద నుండి నెమ్మదిగా లేచి కూర్చుంటారు. మీ పాదాల కింద చల్లని నేల స్పర్శను మీరు గమనిస్తారు. ఒక లోతైన శ్వాస తీసుకోండి. ఈ కొత్త రోజును ప్రశాంతంగా ఆహ్వానించండి. మీరు మీ ఇంటి నుండి బయటకు అడుగుపెడతారు. వీధులప్పుడే మేల్కొంటున్నాయి. గాలిలో సుగంధద్రవ్యాల వాసన నిండి ఉంది. యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క సువాసనలు మిళితమయ్యున్నాయి. మీరా సువాసనలను ఆస్వాదిస్తూ ముందుకు నడుస్తున్నారు. పక్కనే ఉన్న పూలంగడి నుండి మల్లెల సువాసన వస్తోంది. ఆ వాసన మీ మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తోంది. మీ చుట్టూ ఉన్న శబ్దాలు చాలా మృదువుగా ఉన్నాయి. పక్షుల కిలకిలరావాలు, దూరంగా ఎక్కడో ఒక కమ్మరి సుత్తి చప్పుడు. ఆ శబ్దం ఒక లయలా వినిపిస్తోంది. ప్రతి అడుగులో మీ పాదాల కింద మట్టి స్పర్శను గమనించండి. మీ నడకలో ఎటువంటి తొందర లేదు. ప్రతి క్షణాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. మీరు మీ పని ప్రదేశానికి చేరుకున్నారు. అది ఒక చిన్న, ప్రశాంతమైన గది. ఒక పెద్ద కిటికీ నుండి సహజ కాంతి గదిని నింపేస్తోంది. మీరు నేలమీద పరిచిన మెత్తని తివాచీపై కూర్చుంటారు. మీరు మీ పనికి సిద్ధంగా ఉన్నారు. కొద్దిసేపటికి ఒక ధనిక వర్తకుడు మీ వద్దకు వస్తాడు. ఆయన పట్టు వస్త్రాలు మెల్లగా శబ్దం చేస్తున్నాయి. ఆయన మీకు గౌరవంగా నమస్కరిస్తాడు. మీరు కూడా అంతే గౌరవంగా ప్రతిస్పందిస్తారు.
ఆయన మీకొక చిన్న పట్టు సంచిని అందిస్తాడు. ఆ సంచిలో పచ్చి వజ్రాలున్నాయి. భూమి గర్భం నుండి వచ్చిన అపురూపమైన సంపద. మీరు ఆ సంచిని జాగ్రత్తగా అందుకుంటారు. దానిని ఒక నల్లని పట్టు వస్త్రంపై నెమ్మదిగా పోస్తారు. ఆ వజ్రాలు కాంతికి మెరుస్తున్నాయి. అవి ఇంకా పూర్తి రూపాన్ని సంతరించుకోలేదు. అవి సహజంగా ముడిగా ఉన్నాయి. వాటి స్పర్శ చల్లగా, కొద్దిగా గరుకుగా ఉంది. మీరు ఒక్కొక్క వజ్రాన్ని మీ చేతిలోకి తీసుకుంటారు. దానిని కిటికీ నుండి వస్తున్న కాంతిలో పరిశీలిస్తారు. మీ కళ్ళు ఎంతో అనుభవం గలవి. ఒక్క చూపుతోనే మీరు దాని విలువను అంచనా వేయగలరు. మీరు ప్రతి రాయి యొక్క స్వచ్ఛతను గమనిస్తారు. దాని రంగు, దాని పరిమాణం, దానిలోని చిన్న చిన్న లోపాలను కూడా గుర్తిస్తారు. ఈ పనికి ఎంతో ఏకాగ్రత అవసరం. మీ మనసు పూర్తిగా వర్తమానంలో లగ్నమయ్యుంది. బయటి ప్రపంచపు ఆలోచనలు ఏవీ లేవు. కేవలం మీరు, ఆ వజ్రాలు, ఆ కాంతి మాత్రమే ఉన్నాయి. మీ శ్వాస నెమ్మదిగా నిలకడగా సాగుతోంది. గడియారపు టిక్ టిక్ శబ్దం కూడా లేదు. సమయం మీ చేతుల్లో ఆగిపోయినట్లు అనిపిస్తోంది. మీరు ఆ రాళ్లను చిన్న చిన్న గుట్టలుగా వర్గీకరిస్తున్నారు. అత్యంత స్వచ్ఛమైనవి ఒకవైపు, కొద్దిగా పసుపు రంగులో ఉన్నవి మరోవైపు. పరిమాణాన్ని బట్టి వాటిని వేరు చేస్తున్నారు. మీ చేతులు ఎంతో నైపుణ్యంతో కదులుతున్నాయి. సంవత్సరాల అనుభవం మీ కదలికలలో కనిపిస్తోంది. ఈ పనిలో మీకు అలసట అనిపించదు. ఇది మీకొక ధ్యానం లాంటిది. ప్రతి వజ్రం ఒక కథ చెబుతున్నట్లు మీకనిపిస్తోంది. లక్షల సంవత్సరాలు భూమిలోపల ఎలా దాగి ఉందో ఊహించుకుంటారు. ఇంతటి ప్రయాణం తర్వాత అది మీ చేతుల్లోకి వచ్చిందో ఆలోచిస్తారు. ఈ ఆలోచన మీకు ఎంతో వినయాన్ని నేర్పుతుంది. మధ్యాహ్నం గడిచిపోతోంది. సూర్యుడు పశ్చిమానికి వాలుతున్నాడు. గదిలోని కాంతి బంగారు రంగులోకి మారుతోంది. మీ పని దాదాపు పూర్తయింది. మీరు చివరి వజ్రాన్ని కూడా పరిశీలించి దాని స్థానంలో ఉంచుతారు. ఆ వర్తకుడు మీ పనిపట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నాడు. ఆయన మీకు కృతజ్ఞతలు తెలుపుతాడు. మీ నైపుణ్యాన్ని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తాడు. మీ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తోంది. మీ పని మీకు సంతృప్తినిస్తోంది. మీరు మీ పని ప్రదేశం నుండి బయటకు వస్తారు. సాయంత్రపు గాలి మీ ముఖాన్ని తాకుతోంది. నగర శబ్దాలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఉదయం ఉన్నంత సందడి ఇప్పుడు లేదు. అందరూ తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. మీరు కూడా మీ ఇంటివైపు నెమ్మదిగా నడుస్తున్నారు. వీధులలో దీపాలు వెలిగిస్తున్నారు. ఆ దీపాల కాంతిలో నగరం మరింత అందంగా కనిపిస్తోంది. వంటశాలల నుండి వచ్చే రుచికరమైన వాసనలు గాలిలో కలుస్తున్నాయి. మీరు మీ ఇంటికి చేరుకున్నారు. రోజంతా చేసిన పని తర్వాత మీ శరీరం విశ్రాంతి కోరుకుంటోంది. మీరు హాయిగా కూర్చొని ఒక గ్లాసు చల్లని షర్బత్ తాగుతారు. రోజా పువ్వుల సువాసనతో ఉన్న ఆ తీయని పానీయం మీ గొంతులో నుండి జారుతోంది. ఆ రుచి మీలోని అలసటను దూరం చేస్తోంది. మీ భుజాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. మీ దవడలు తేలికపడ్డాయి. ఈ క్షణంలో ఎంతో శాంతి ఉంది. మీరు ఈ జీవితానికి, ఈ ప్రశాంతతకు కృతజ్ఞతతో నిండిపోతారు. గోల్కొండ నగరం నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటోంది. రాత్రి చల్లదనం పెరుగుతోంది. ఈ నగరపు శాంతి, ఈ జీవితంలోని ప్రశాంతత, ఇదంతా ఒక దూరదృష్టి ఉన్న పాలకుడి వల్ల సాధ్యమైంది. ఇంతటి ప్రశాంతతను అందించిన ఒక పాలకుడుండేవాడు. ఆయనే మహమ్మద్ కులీ కుతుబ్ షా. గోల్కొండ వజ్రాల వెలుగు కేవలం వ్యాపారుల పెట్టెల్లోనే కాదు, ఆ రాజ్యపు సుల్తాను కలలలో కూడా మెరిసేది. ఆ వెలుగుకు రూపమిచ్చిన పాలకుడాయన. ఆయన పేరు సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆయన కేవలం ఒక పాలకుడు కాదు, ఆయనొక కవి, సున్నితమైన మనసున్న ఒక కళాకారుడు.
రాత్రి నిశ్శబ్దంగా ఉంది. గోల్కొండ కోట బురుజుల మీద దివిటీలు నెమ్మదిగా వెలుగుతున్నాయి. తన మహల్లోని విశాలమైన గదిలో సుల్తాన్ ఒంటరిగా కూర్చున్నారు. ఆయన ముందు ఒక పలక, చేతిలో ఒక కలం. చుట్టూ రాజరికపు ఆడంబరాలు ఉన్నాయి. కాని ఆయన దృష్టి మాత్రం వెన్నెల వెలుగులో మెరుస్తున్న తెల్ల కాగితంపై ఉంది. ఆయన మదిలోంచి పదాలు, ఊహలు, భావాలు ప్రవహిస్తున్నాయి. అవి నెమ్మదిగా సిరాచుక్కలుగా మారుతున్నాయి. దక్కనీ ఉర్దూలోని మాధుర్యం, తెలుగులోని లాలిత్యం, పర్షియన్లోని గాంభీర్యం అన్నీ ఆయన కవిత్వంలో కలిసిపోయేవి. ఆయనకు ఆ రాత్రి సమయమే ఎంతో ఇష్టం. పగటిపూట రాజకీయాలు, సభలు, బాధ్యతలు. కాని రాత్రి ఆయన రాజు కాదు. ఆయన కేవలం కులి. తన భావాలతో, తన ప్రేమతో, తన కలలతో బ్రతికే ఒక సామాన్య కవి. ఆయన కళ్ళు మూసుకున్నారు. ఒక లోతైన శ్వాస తీసుకున్నారు. ఆ నిశ్శబ్దపు గాలిలో గంధపు పొగ సువాసన ఉంది. రాత్రి వికసించే మల్లెల పరిమళముంది. ఈ ప్రశాంతత ఆయనకు శక్తినిచ్చేది. మీ భుజాలు కూడా ఆయనలాగే నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఆ బరువంతా మెల్లగా దిగిపోతోంది. ఆయన కవిత్వం కేవలం పదాలకే పరిమితం కాలేదు. ఆయన జీవితంలోనే ఒక గొప్ప కావ్యముంది. దాని పేరు భాగమతి. ఆమె ఒక సామాన్య హిందూ యువతి. ఆమె అందం, ఆమె నృత్యం ఆయన మనస్సును దోచుకున్నాయి. ఆయన ప్రేమకు కులం మతం అడ్డురాలేదు. ఆమె కోసం ఆయన మూసీ నదిని దాటారు. ఎన్నోసార్లు, ఎన్నో వర్షాలలో. ఆ ప్రేమ ఒక కలగా మారింది. ఒక కొత్త నగరానికి పునాది వేసింది. పాత గోల్కొండ కోట ఇరుకుగా మారుతోంది. ప్రజలకు మంచి నీరు, మంచి గాలి కావాలి. ఆయన తన ప్రేమకు, తన ప్రజలకు ఒక కానుక ఇవ్వాలనుకున్నారు. ఆ కలే భాగ్యనగరం. ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిన నగరం. మూసీనదికి ఆవలి ఒడ్డున విశాలమైన మైదానంలో కొత్త నగరం రూపుదిద్దుకోవడం మొదలైంది. నిపుణులైన వాస్తుశిల్పులు వచ్చారు. దేశ విదేశాల నుండి కళాకారులు తరలివచ్చారు. ఆయన స్వయంగా ప్రణాళికలను పరిశీలించేవారు. ప్రతి వీధి, ప్రతి భవనం, ప్రతి ఉద్యానవనం ఆయన కలలోని ప్రతిబింబంలా ఉండాలి. అది కేవలం ఇటుకలు, రాళ్లతో కట్టిన నగరం కాదు. అది సామరస్యంతో, సహనంతో నిండిన ప్రదేశం కావాలి. హిందువులు, ముస్లింలు, పర్షియన్లు, తెలుగువారు అందరూ కలిసిమెలిసి జీవించాలి. వారి కళలు, వారి సంస్కృతులు ఒకరితో ఒకరు పంచుకోవాలి. కొత్త రాజధాని నిర్మాణం ఒక పెద్ద బాధ్యత. కొన్నిసార్లు ఆయనకు ఆ భారం బరువుగా అనిపించేది. కాని తన ప్రజల ముఖాల్లో ఆనందం చూసినప్పుడు ఆ బరువంతా గాలిలో కలిసిపోయేది. కొత్త నగరంలో ప్లేగు వ్యాధి ప్రబలింది. ప్రజలు భయపడ్డారు. సుల్తాన్ దేవుణ్ణి ప్రార్థించారు. నా ప్రజలను కాపాడు, ఈ వ్యాధిని అంతంచేయి అని వేడుకున్నారు. ఈ వ్యాధి నుండి నగరం విముక్తి పొందితే ప్రార్థనలకు గుర్తుగా ఒక గొప్ప కట్టడాన్ని నిర్మిస్తానని మొక్కుకున్నారు. ఆయన ప్రార్థన ఫలించింది. నగరం కోలుకుంది. ఆయన తన మాట నిలబెట్టుకున్నారు. నగరం నడిబొడ్డున 4 రహదారులు కలిసే చోట ఒక అద్భుతమైన నిర్మాణం మొదలైంది. అదే చార్మినార్. 4 స్తంభాలు 4 దిక్కులకూ స్వాగతం పలుకుతున్నట్టుగా. అది కేవలం ఒక కట్టడం కాదు, అదొక ప్రార్థన, ఒక కృతజ్ఞత. నగరానికి ఒక గుండెకాయ. దాని నిర్మాణం జరుగుతున్నప్పుడు సుల్తాన్ తరచుగా వచ్చి చూసేవారు. శిల్పులు రాళ్లను చెక్కుతున్నప్పుడు వచ్చే సన్నని శబ్దం ఆయనకు సంగీతంలా వినిపించేది. కార్మికుల స్వేదం ఆయనకు పన్నీరులా అనిపించేది. ఒక కల నిజమవుతున్నప్పుడు కలిగే ఆనందమది. ఆయన ఆస్థానం కవులతో, పండితులతో, సంగీతకారులతో నిండి ఉండేది. సాయంత్రాలు ముషాయిరాలు జరిగేవి. కవులు తమ కొత్త కవితలను వినిపించేవారు. సంగీతకారులు తమ రాగాలతో సభను మంత్రముగ్ధులను చేసేవారు. తెలుగు కవులు, ఉర్దూ కవులు,
పక్కపక్కనే కూర్చునేవారు. ఒకరి భాషను ఒకరు గౌరవించుకునేవారు. ఒకరి భావాలను ఒకరు ఆస్వాదించేవారు. అది నిజమైన సాంస్కృతిక సంగమం. ఆయన తన కవిత్వంలో తనను తాను కుతుబ్ షా అని కాకుండా మానీ అని పిలుచుకునేవారు. దాని అర్థం, అంతరార్థం. ఆయన తనను తాను ఒక రాజుగా కాక జీవితపు అంతరార్థాన్ని వెతికే ఒక అన్వేషిగా చూసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రశాంతమైన గదిలోకి వద్దాం. సుల్తాన్ తన కవితను పూర్తిచేశారు. ఆయన ముఖంలో ఒక సంతృప్తికరమైన చిరునవ్వుంది. కిటికీలోంచి చూస్తే దూరంగా కొత్త నగరం, భాగ్యనగరం, దివీటీల వెలుగులో మెరుస్తోంది. చార్మినార్ నిర్మాణపు ఆకారం వెన్నెల నీడలో మసకగా కనిపిస్తోంది. ఆయన మనస్సు ప్రశాంతంగా ఉంది. ఒక కవిగా, ఒక ప్రేమికుడిగా, ఒక రాజుగా ఆయన తన బాధ్యతను నిర్వర్తించారు. ఆయన సౌందర్య ప్రేమ కవిత్వంలోనే కాదు, ఆయన నిర్మించిన కట్టడాలలో కూడా ప్రతిఫలించింది. ఆ రాతి కట్టడాల వెనుకున్న కథలు, ఆ నిర్మాణాల వెనుకున్న కలలు ఇప్పుడు మనం నెమ్మదిగా తెలుసుకుందాం. ఆ వజ్రాల దుకాణం నుండి వెలువడిన కాంతి నగరం నలుమూలలా వ్యాపిస్తుంది. ఆ వెలుగులన్నీ ఒకేచోట కలుస్తాయి. ఆ ప్రదేశమే ఈ నగరానికి గుండెకాయ. అదే గోల్కొండ రాజ్యపు గర్వకారణం. దాని పేరు చార్మినార్. పగటి వేడి తగ్గి సాయంత్రపు చల్లగాలి వీయడం మొదలవుతుంది. ఆకాశం నెమ్మదిగా నారింజ రంగులోకి మారుతోంది. ఆ వెలుగులో చార్మినార్ బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఒక కొత్త నగరానికి ప్రాణం పూశాడు. ఆ నగరానికి ఆత్మగా ఈ కట్టడాన్ని నిర్మించాడు. ఇది కేవలం ఒక కట్టడం కాదు, అది ఒక ప్రార్థన, ఒక వాగ్దానం. తన ప్రజల పట్ల సుల్తాన్కున్న ప్రేమకు చిహ్నం. దాని 4 భారీ కమానులు 4 దిక్కులకు స్వాగతం పలుకుతున్నట్లుంటాయి. ఒక్కో కమాను ఒక్కో ప్రధాన రహదారికి ముఖద్వారం. ఒకటి పశ్చిమాన ఉన్న పాతకోట గోల్కొండ వైపు దారితీస్తుంది. మరొకటి తూర్పున ఉన్న ఓడరేవు పట్టణం మచిలీపట్నం వైపు వెళుతుంది. ఈ దారులన్నీ వాణిజ్యంతో, ప్రయాణికులతో నిరంతరం సజీవంగా ఉంటాయి. ఆ కమానుల నీడలో నిలబడితే నగరపు జీవన నాడి స్పష్టంగా వినిపిస్తుంది. గుర్రపు బగ్గీల చప్పుడు, వర్తకుల పిలుపులు, పిల్లల నవ్వులు అన్నీ కలిసి ఒక ప్రశాంతమైన సంగీతంలా వినిపిస్తాయి. ఆ కమానులపైనుండి 4 అందమైన మినార్లు ఆకాశంలోకి సాగుతాయి. అవి ప్రార్థనకు పిలుపునిచ్చే స్తంభాలు. అవి నగరాన్ని కాపాడే సైనికుల్లా నిలబడి ఉంటాయి. వాటిపైనున్న సున్నితమైన చెక్కడాలు వాటి నిర్మాణంలో ఉన్న నైపుణ్యానికి నిదర్శనం. ప్రతి మినార్ లోపల మెలికలు తిరిగిన మెట్ల మార్గముంటుంది. ఆ మెట్లపై నెమ్మదిగా పైకెక్కుతుంటే కింద ఉన్న ప్రపంచం చిన్నదిగా మారుతుంది. పైన ఉన్న బాల్కనీలోకి అడుగుపెడితే చల్లని గాలి ముఖాన్ని తాకుతుంది. అక్కడి నుండి చూస్తే హైదరాబాద్ నగరం మొత్తం ఒక అందమైన చిత్రంలా కనిపిస్తుంది. దూరంగా మూసీ నది మెల్లగా ప్రవహిస్తూ ఉంటుంది. చుట్టూ పచ్చని తోటలు, అందమైన భవనాలు. మనసులోని భారానంతా ఆ గాలి తీసుకుపోతుంది. ఒకసారి నెమ్మదిగా శ్వాస పీల్చుకోండి. ఆ చల్లని గాలిని మీ ఊపిరితిత్తులలోకి నింపుకోండి. శ్వాస వదులుతూ మీలోని అలసటను బయటకు పంపండి. ఈ కట్టడం యొక్క గోడలను తాకితే సున్నపు గచ్చు యొక్క చల్లదనం తెలుస్తుంది. దానిపైనున్న పూల నమూనాలు, రేఖాగణిత ఆకారాలు చాలా సున్నితంగా ఉంటాయి. పౌర్ణమి రాత్రులలో వెన్నెల కాంతి ఈ తెల్లని గోడలపై పడి వెండిలా మెరుస్తుంది. ఆ దృశ్యం చూస్తున్నప్పుడు కాలం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. 2వ అంతస్తులో ఒక చిన్న మసీదుంది. ఆ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ప్రార్థనలు చేసేవారి గొంతులు గాలిలో నెమ్మదిగా కలుస్తాయి. నగరపు సందడి నుండి దూరంగా, దైవంతో ఏకాంతంగా గడపేందుకు అది ఒక పవిత్ర స్థలం. స్థానికులు కొన్ని కథలు చెప్పుకుంటారు. చార్మినార్ నుండి గోల్కొండ కోటకు ఒక రహస్య సొరంగముందని వారు నమ్ముతారు.
ఆపద సమయంలో సుల్తాన్ ఆయన కుటుంబం తప్పించుకోవడానికి ఆ మార్గాన్ని నిర్మించారని అంటారు. ఈ కథలు నిజమో కాదో ఎవరికీ తెలియదు, కాని ఆ కథలు ఈ కట్టడానికి ఒక రహస్యమైన అందాన్ని ఇస్తాయి. చార్మినార్ కేవలం ఒక నిర్మాణం కాదు, అది ఆ నగరపు జీవన కేంద్రం. దాని చుట్టూ ఉన్న బజార్లు ఎప్పుడూ రంగులతో, పరిమళాలతో నిండి ఉంటాయి. ముత్యాల వ్యాపారులు తమ మెరిసే ముత్యాలను ప్రదర్శిస్తారు. అత్తరు దుకాణాల నుండి వచ్చే గులాబీల, మల్లెల సువాసన గాలిలో తేలియాడుతుంది. గాజుల దుకాణాలలోని రంగురంగుల గాజులు గలగలమంటూ వినిపిస్తాయి. ఇక్కడ పర్షియా నుండి వచ్చిన తివాచీలు, చైనా నుండి వచ్చిన పట్టు వస్త్రాలు దొరుకుతాయి. స్థానిక చేతివృత్తులవారు తయారుచేసిన అందమైన వస్తువులు కూడా ఉంటాయి. సాయంత్రం వేళ చార్మినార్ చుట్టూ ఉన్న ప్రదేశం ఒక సామాజిక కూడలిగా మారుతుంది. కవులు తమ కొత్త కవితలను వినిపిస్తారు. పండితులు శాస్త్రచర్చలు జరుపుతారు. యాత్రికులు తమ ప్రయాణ అనుభవాలను పంచుకుంటారు. స్నేహితులు చల్లని షర్బత్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. అందరూ దాని నీడలో సేదతీరుతారు. దాని చల్లని రాతి అరుగులపై కూర్చని తమ దైనందిన జీవితంలోని ఆనందాలను, కష్టాలను పంచుకుంటారు. మీ భుజాలు విశ్రాంతిగా ఉన్నాయో లేదో గమనించండి. వాటిని నెమ్మదిగా కిందకు వదలండి. పండుగల సమయంలో చార్మినార్ మరింత అందంగా తయారవుతుంది. దాని బాల్కనీలలో, కమానులపై వందలాది దీపాలను వెలిగిస్తారు. ఆ దీపాల కాంతిలో ఆ కట్టడం ఒక స్వర్గపు భవనంలా కనిపిస్తుంది. ఆ వెలుగులో ప్రజల ముఖాలు సంతోషంతో వెలిగిపోతాయి. ఆ వాతావరణం ఎంతో ఆనందంగా, సురక్షితంగా ఉంటుంది. అది ప్రజల ఐక్యతకు, వారి సంతోషానికి ప్రతీక. రాత్రి గడిచే కొద్దీ సందడి నెమ్మదిగా తగ్గుతుంది. దుకాణాలు మూసుకుంటాయి. ప్రజలు తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. చార్మినార్ మాత్రం నిశ్శబ్దంగా, గంభీరంగా నిలబడి ఉంటుంది. నక్షత్రాల కాంతిలో అది నిద్రిస్తున్న నగరాన్ని కాపలా కాస్తున్న ఒక పెద్ద మనిషిలా కనిపిస్తుంది. దాని గోడలు ఎన్నో కథలను, ఎన్నో రహస్యాలను తమలో దాచుకున్నాయి. అదొక రాజు యొక్క కళ, ఒక నగరం యొక్క ఆత్మ, తరతరాలుగా నిలిచివున్న ఒక శాశ్వతమైన సాక్షి. ఈ కట్టడం చుట్టూ ఉన్న జీవితం ఆ రాజ్యం యొక్క విభిన్న సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ సమాజంలో కేవలం వర్తకులు, రాజులే కాదు, వారి జీవితాలలో భాగమైన కళాకారులు, కవులు కూడా ఉన్నారు. వారి సున్నితమైన భావాలు, వారి సృజనాత్మకత ఆ రాజ్యానికి మరింత అందాన్నిచ్చాయి. ఆ కవి కలలు కన్న గోల్కొండ కేవలం కోటలు, గోడల నగరం కాదు, అది ఎన్నో జీవితాల సమ్మేళనం, ఎన్నో కథల సంగమం. ఆ నగరంలో ప్రతి వీధికి, ప్రతి ఇంటికి ఒక ప్రత్యేకమైన లయ ఉండేది. పగటిపూట ఆ హడావుడి వేరు, కాని రాత్రి పడే కొద్దీ నగరం తన అసలు స్వరూపాన్ని చూపించేది. గోల్కొండ కోటగోడల లోపల ఎత్తైన హవేలీలు ఆకాశాన్ని చూస్తూ నిలబడేవి. అవి ఆస్థానంలోని ప్రభువుల నివాసాలు. వారిలో కొందరు పర్షియా నుండి వచ్చిన ఆఫాకీలు, మరికొందరు ఇక్కడి దక్కనీ ప్రముఖులు. వారి జీవితాలు ఎంతో విలాసవంతంగా సాగేవి. వారి హవేలీలు కేవలం ఇటుక, సున్నంతో కట్టినవి కావు, అవి కళ, సంపద, అధికారం కలిసిన ప్రదేశాలు. విశాలమైన ప్రాంగణాలు, చల్లని పాలరాతి గదులు, వాటి మధ్యలో అందమైన తోటలు ఉండేవి. ఆ తోటలలో గులాబీలు, మల్లెలు పూసేవి. వాటి సువాసన సాయంత్రపు గాలిలో కలిసిపోయేది. నీటి ఫౌంటైన్ల నుండి వచ్చే శబ్దం ఒక మధురమైన సంగీతంలా వినిపించేది. ఆ నీటి తుంపరలు గాలికి చల్లదనాన్ని పంచేవి. సాయంకాలమైతే ఆ ప్రభువుల జీవితం మరింత ప్రకాశవంతంగా మారేది. వారు సన్నని మస్లిన్ వస్త్రాలు ధరించేవారు, పట్టు శాలువాలు కప్పుకునేవారు. వారి వస్త్రాలపై గోల్కొండ వజ్రాలు, ముత్యాలు మెరిసేవి. ఖరీదైన అత్తర్ల సువాసనలు గదిని నింపేసేవి. దీపపు కాంతులలో వారి నీడలు గోడలపై నాట్యం చేసేవి.
వారి దీవాన్ ఖానాలలో అంటే సమావేశ మండలాలలో తరచుగా ముషాయిర్లు జరిగేవి. నగరం నలుమూలల నుండి కవులు వచ్చేవారు. వారు తమ కొత్త గజల్స్ వినిపించేవారు. మెత్తని తివాచీలపై కూర్చుని సితార్, సారంగీ వాయిద్యాల నడుమ ఆ కవిత్వం ఒక ప్రవాహంలా సాగేది. ఆహా అనే ప్రశంసలు, నెమ్మదైన చప్పట్లు ఆ నిశ్శబ్దాన్ని భంగపరిచేవి. వారు నగరం గుండా ప్రయాణించినప్పుడు అలంకరించిన పల్లకీలలో వెళ్లేవారు. పట్టుతెరల చాటు నుండి వారు బయటి ప్రపంచాన్ని చూసేవారు. కాని బయటి ప్రపంచం వారిని పూర్తిగా చూడలేదు. వారి జీవితం ఒక బంగారు పంజరంలాంటిది. ఎంతో అందమైనది, కాని ఎన్నో పరిమితులు కలది. వారి మాటలో, నడకలో, నవ్వులో కూడా ఒక నియంత్రణ ఉండేది. అదే నగరంలో, ఆ హవేళీల నీడలలో మరో జీవితం కూడా సాగేది. అది సామాన్యుల జీవితం. చేతివృత్తులవారు, రైతులు, చిన్న వ్యాపారులు నివసించే ఇళ్ళు మట్టితో కట్టినవి. వాటి పైకప్పులు గడ్డితో వేసినవి. వారి ఇళ్ళు చిన్నవి, కాని వారి మనసులు విశాలమైనవి. వారి జీవితాలు ఋతువుల లయను అనుసరించి సాగేవి. వానాకాలం వస్తే పొలాల్లో పని, ఎండాకాలం వస్తే సంతలో అమ్మకాలు. వారి ఆనందాలు కూడా అంతే సహజంగా ఉండేవి. పండుగ రోజున ఊరంతా ఒక్కటయ్యేది. కొత్త బట్టలు వేసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకునేవారు. జానపద కళాకారులు పాటలు పాడేవారు, కథలు చెప్పేవారు. ఆ కథలలో రాజులు, రాణులు ఉండేవారు. కాని ఎక్కువగా వారిలాంటి సామాన్యుల ధైర్యసాహసాలే ఉండేవి. వారి ఇళ్ల ముందున్న అరుగుల మీద సాయంత్రం వేళ అందరూ కూర్చునేవారు. పగటి కష్టాన్ని మర్చిపోయి కబుర్లు చెప్పుకునేవారు. పిల్లలు వీధులలో ఆడుకునేవారు. వారి నవ్వులు ఆ సన్నని సందులలో ప్రతిధ్వనించేవి. వంటశాలల నుండి వచ్చే పప్పు, రొట్టెల వాసన గాలిలో కలిసేది. వారి జీవితంలో వజ్రాలు లేకపోవచ్చు, కాని వారి సంబంధాలలో ఎంతో విలువ ఉండేది. వారి ఆనందం ఒకరితో ఒకరు పంచుకోవడంలోనే ఉండేది. వారిది సామూహిక జీవితం. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అందరూ కలిసే ఉండేవారు. ఈ రెండు ప్రపంచాల మధ్య తేడా స్పష్టంగా కనిపించేది. ఒకటి వెలుగులో, మరొకటి ఆ వెలుగు నీడలో. కాని కొన్ని విషయాలు ఇద్దరికీ సమానంగా ఉండేవి. ఆకాశంలో మెరిసే చంద్రుడు, నక్షత్రాలు అందరికీ ఒక్కటే. రాత్రి కురిసే నిశ్శబ్దం అందరినీ ఒకేలా ఆవరించేది. పైకి కనిపించే విలాసాల వెనుక ప్రభువుల జీవితంలో కూడా సున్నితమైన ఆందోళనలు ఉండేవి. ఆస్థానంలోని రాజకీయాలు కత్తిమీద సాములాంటివి. ఏ మాట ఎవరికి కోపం తెప్పిస్తుందో తెలియదు. సుల్తాను యొక్క అనుగ్రహం ఎప్పుడుంటుందో, ఎప్పుడు తప్పోతుందో అని భయం వారిని వెంటాడేది. వారి ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. వారి ప్రతి నవ్వు వెనక ఒక లెక్క ఉండేది. వారి సంపద, వారి హోదా శాశ్వతం కాదనే సత్యం వారికి తెలుసు. అలాగే ధనిక వజ్రాల వర్తకులపై కూడా ఒత్తిడి ఉండేది. తమ సంపదను కాపాడుకోవాలనే తపన, తమ వ్యాపారాన్ని విస్తరించాలనే ఆకాంక్ష వారికి నిద్రలేని రాత్రులను మిగిల్చేవి. దూర ప్రాంతాలకు వెళ్లిన వారి సరుకుల బండ్లు సురక్షితంగా తిరిగి వస్తాయో లేదో అనే ఆందోళన వారిని తొలిచేసేది. కొన్నిసార్లు ఆ పాలరాతి హవేలీల చల్లదనంలో కూర్చున్న ఒక ఉన్నతాధికారి దూరాన వినిపిస్తున్న జానపద సంగీతాన్ని వింటూ ఉండవచ్చు. ఆ సంగీతంలోని స్వేచ్ఛకు, ఆ పాటలోని నిష్కల్మసమైన ఆనందానికి అతని మనసు తపించి ఉండవచ్చు. ఈ అధికారిక జీవితం, ఈ పల్లకీల ప్రయాణం కాకుండా ఒక సాధారణ జీవితం గడిపితే ఎలా ఉంటుందని ఒక నిశ్శబ్దమైన ఆరాటం అతనిలో కలిగి ఉండవచ్చు. ఈ తేడాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఈ అంతర్గత సంఘర్షణలు ఎలా ఉన్నప్పటికీ, రాత్రి మాత్రం అందరిపైనా ఒకేలా తన ప్రశాంతతను కురిపించేది. హవేలీలలోని దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోయేవి. మట్టి ఇళ్లలోని ప్రమిదల వెలుగులు నెమ్మదిగా కనుమరుగయ్యేవి. నగరం నెమ్మదిగా నిద్రలోకి జారుకునేది. ఒకే ఆకాశం కింద
ఒకే గోల్కొండ కోట నీడలో ప్రభువు, సామాన్యుడు, కవి, కర్షకుడు అందరూ తమ కలల ప్రపంచంలోకి ప్రయాణించేవారు. ఆ ప్రశాంతమైన రాత్రిలో, ఆ చారిత్రక నగరపు గాలిలో అందరి శ్వాస ఒకే లయలో సాగేది. ఆ లయలో రేపటి ఉదయంపై ఒక ఆశ ఉండేది, ఒక భరోసా ఉండేది. చరిత్ర పుస్తకాలకు అందని ఆ నిశ్శబ్ద క్షణాలలో గోల్కొండ నిజంగా జీవించేది. ఈ శాంతి, ఈ నిశ్శబ్దం మనల్ని కూడా నెమ్మదిగా ఆవరించుకుంటున్నాయి. ఆనాటి గోల్కొండ రాత్రులు ఎన్నో కథలను అమలో దాచుకున్నాయి. ప్రభువుల ఆందోళనలు, సామాన్యుల ఆశలు అన్నీ ఆ నిశ్శబ్దంలో కలిసిపోయేవి. వారికి తెలియని ఎన్నో సౌకర్యాలు మనకీనాడున్నాయి. ఒక దీపం వెలిగించడానికి, ఒక చిన్న ప్రయాణం చేయడానికి వారు పడిన శ్రమ మనకు లేదు. ఈ ప్రశాంతమైన రాత్రిలో ఆ చారిత్రక జీవితాలను గుర్తుచేసుకుంటూ మనకున్న ఈ సౌకర్యవంతమైన నిద్రకు కృతజ్ఞత చెప్పుకుందాం. మీకీ చారిత్రక ప్రయాణం నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కమెంట్స్లో మీ రిక్వెస్ట్స్ తెలియజేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకొని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. మంచి నిద్రమిత్రులారా.